హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 24 గంటల్లోనే రెండు అతిపెద్ద అమెరికన్ కంపెనీలు భారతదేశం ముందు తలవంచాయి. ఈ రెండు కంపెనీలు తమ తమ రంగాల్లో దిగ్గజాలు. ఒకటి మార్క్ జుకర్బర్గ్ మెటా, మరొకటి హిండెన్బర్గ్ రీసెర్చ్. ముఖ్యంగా మెటా జుకర్బర్గ్ ప్రపంచంలో భారతదేశం గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసింది. హిండెన్బర్గ్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అతని గ్రూప్పై నివేదికలను జారీ చేసింది. మెటా తన తప్పును గ్రహించి క్షమాపణలు చెప్పింది. అయితే హిండెన్బర్గ్ షట్టర్ మొత్తానికే క్లోజ్ అయింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ప్రకటించారు. రీసెర్చ్ గత కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూప్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. గత 2023లో ప్రచురించబడిన దాని నివేదిక అదానీ గ్రూప్ షేర్ ధరలను తారుమారు చేసిందని, ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. అదానీ ఆ సమయంలో బిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూశాడు. అయితే అదానీ, అతని కంపెనీలు అతడి ఆరోపణలను ఖండించాయి. హిండెన్బర్గ్ ఒక అమెరికన్ పెట్టుబడి పరిశోధన సంస్థ. అమెరికాలో అధికార బదిలీ జరుగుతోన్న సమయంలో దానిని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నాథన్ అండర్సన్ దీనిని 2017లో ప్రారంభించారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అండర్సన్ తన అభిరుచులను కొనసాగించడానికి, ప్రయాణించడానికి, తన కాబోయే భార్య, వారి బిడ్డతో సమయం గడపాలనుకుంటున్నట్టు తెలిపాడు. భవిష్యత్తు కోసం తగినంత డబ్బులను ఆదా చేశానన్నారు. అతను తన డబ్బును తక్కువ ఒత్తిడి ఉన్న పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాడు. ప్రస్తుత భారత ప్రభుత్వం ఓడిపోయిందంటూ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలకు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా క్షమాపణలు చెప్పింది. మహమ్మారి తర్వాత 2024 ఎన్నికలలో భారతదేశంతో సహా చాలా అధికార ప్రభుత్వాలు ఓటమిని ఎదుర్కొన్నాయని జుకర్బర్గ్ ఒక పాడ్కాస్ట్లో అన్నారు. ఆయన ప్రకటనపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ గురించి జుకర్బర్గ్ తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విమర్శించారు. జనవరి 13న ఎక్స్లో ఒక పోస్ట్లో వైష్ణవ్ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి తర్వాత 2024 ఎన్నికల్లో భారతదేశంతో సహా చాలా అధికార ప్రభుత్వాలు ఓటమిని ఎదుర్కొంటాయని జుకర్బర్గ్ చేసిన వాదన వాస్తవంగా తప్పు అని అన్నారు. దీని తర్వాత మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ మార్క్ జుకర్బర్గ్ చేసిన ప్రకటన భారత్కు తప్ప మిగతా దేశాలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ అనుకోకుండా జరిగిన పొరపాటుకు మేము క్షమాపణలు కోరుతున్నామని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగుల భాగస్వామ్యులకు ఇచ్చే ఓపెన్ వర్క్ పర్మిట్ల వీసా నిబంధనలను అక్కడి ప్రభుత్వం సడలించింది. నిబంధనలకు లోబడి అర్హులైన భాగస్వాములు మరో 2 రోజుల్లో వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కెనడా ఆర్థిక వ్యవస్థ కార్మిక శక్తికి ఊతమిచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేల మంది భారతీయులకు ప్రయోజనం కలగనున్నట్టు తెలుస్తోంది. 16 నెలలు అంతకంటే ఎక్కువ కాల పరిమితి ఉన్న మాస్టర్స్, పరిశోధన లేదా ఎంపిక చేసిన ప్రొఫెషనల్ కోర్సుల్లో నమోదు చేసుకున్న వాళ్ల కుటుంబీకులకే ఈ సడలింపు వర్తిస్తుంది. ఉద్యోగుల విషయానికి వస్తే OWB కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి ఉద్యోగి పని కాల పరిమితి కనీసం 16 నెలలు మిగిలి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.